ఏ పార్టీ జెండాను భుజాన్ని మోపించి వాళ్ళ కార్యకర్తలను జెండా కూలీలు చేయలేదు సార్. ఏ పార్టీ సిద్ధాంతాన్ని వాళ్ళ నోట్లో నుంచి రానిలేదు సార్. మన కాడ క్యాడర్ లేదు, మనం పోల్ మేనేజ్మెంట్ చేయలేము, మన కాడ డబ్బులు లేవు, మనం సాహసం చేయలేము, మనం వీరత్యాగం చేయలేము, ఇలాంటివి మాట్లాడలేదు సార్. ఎన్నికల్లో పోటీ చేశాడు, దమ్ముగా సింగిల్ గా హామీలు ఇచ్చాడు. ఈరోజు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలాడు సార్, పొత్తులు లేకుండానే. ఆయనతో వేరే వాళ్ళు పోల్చుకోకూడదు, ఎందుకంటే దమ్ముగా సింగిల్ గా పొత్తులు లేకుండా పోటీ చేసిన వాళ్ళు. ఇంతకు ముందు పాపం సార్ ఈ బీజేపీ నాగార్జున గారితో ఇదే సమస్య సార్. సగం సగం నాలెడ్జ్ తో వస్తారు, అక్కడ కూర్చొని ఆయన బీజేపీ వర్షనా టీడీపీ వర్షనా ఏ వర్షన్ మాట్లాడతారో తెలియదు సార్. ఎన్టీ రామారావు గారు 83లో సింగిల్ గా పోటీ చేశారా? చరిత్ర ఒకటి ఉంటదమ్మా. ఎన్టీ రామారావు గారు సంజయ్ విచార్ మంచి కామ్గా విన్నా కదా, డెకరం మెయింటైన్ చేయడం. మాట్లాడండి శేఖర్, టైం వేస్ట్. సార్ సంజయ్ విచార్ మంచి అని పార్టీ ఉంటుంది సార్, దాన్ని లెడ్ బై మేనకా గాంధీ, ఆవిడతోటి పొత్తు సార్. 1985 లెఫ్ట్ పార్టీలతో పొత్తు సార్. మనం మాట్లాడకూడదన్నా. రామారావు గారి మీద మాకు గౌరవం ఉంది, కానీ అబద్ధాలు చెప్పొద్దు. ఇక చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో 99లో పొత్తు, 2003లో పొత్తు, 2009లో తిట్టేసి కాంగ్రెస్ ఏదైతే మన బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీలతో పొత్తు, 2014లో మళ్ళీ బీజేపీతో పొత్తు, 2019కి వచ్చేసరికి కాంగ్రెస్ తో పొత్తు, బీజేపీని తిట్టేశారు. మళ్ళీ 2024 వచ్చేసరికి 2019లో మోడీ లుచ్చా హై, 2024 వచ్చేసరికి మోడీ అచ్చా హై. ఇన్ని స్టాండ్స్. ఇక పవన్ కళ్యాణ్ గారు 2014లో అసలు పోటీ చేయను, క్యాడర్ లేదు. 2019 వచ్చేసరికి అప్పుడు కూడా సింగిల్ గల బీఎస్పీ అండ్ లెఫ్ట్ పార్టీలు. మళ్ళీ తర్వాత 2024 వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ ఎంతమందితో పోటీ చేశారు. వాళ్ళు పోల్చుకుంటే తప్పది. ఒక స్టాండ్ ఉండాలి. వీళ్ళకి స్టాండ్ లేని పార్టీలు ఇవేవి. అక్కడ కింద కూర్చున్నటువంటి ముగ్గురికి కూడా ఏ పార్టీకి ఒక స్టాండ్ లేదు. అవసరాలకు తగ్గట్టుగా ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి, ఎవరి జుట్టైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. మాట్లాడితే ఎట్లా? ఇంకో మాట చెప్తా ఉన్నారండి. వంశీ మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు, రోజా గారు డిఎంకే పార్టీ తరఫున. సార్ రోజా గారు డిఎంకే పార్టీ తరఫున పోటీ చేసిన, అది పని చేసిన, ప్రచారం చేసిన 75 సీట్లు వచ్చాయి సార్. కానీ మన ముఖ్యమంత్రి గారు సార్ వచ్చిరాని తమిళ్, ఆ తమిళ్ కూడా చదువుకుంటున్నాడు సార్. ఇక్కడ పుస్తకం పెట్టి వచ్చిరాని తమిళ్, ఆ తమిళ్లో కోయంబత్తూరు వెళ్ళి, అరే మీకు ఎయిర్పోర్ట్ లేదు, మీకు డెవలప్మెంట్ లేదు అంటే, ఆయన ప్రచారం చేసిన 5 చోట్ల ఏఐడిఎంకే 3rd ప్లేస్, 3వ ప్లేస్ సార్. ప్రచారం చేసిన 3 చోట్ల 3rd ప్లేస్. మరి దీన్ని ఏమనాలి? సోషల్ మీడియాలో ఏమంటున్నారు తెలుసా? ఐరన్ లెగ్ శాస్త్రి అంటున్నారు సోషల్ మీడియాలో. అదే సోషల్ మీడియా గురించి మాట్లాడు కాబట్టి నేను సోషల్ మీడియా సమాధానమే చెబుతా ఉన్నా, అధికార ప్రతినిధిగా సమాధానం చెప్పండి. సో ఆయన సోషల్ మీడియాలో ఎవరో ట్రోల్ చేసుకునే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పండి. ఇంకో మాట అండి, ఈయన మాట్లాడుతూ ఇంకో మాట అన్నాడు. 1 మినిట్ సార్, 1 మినిట్ సార్. సో ఏదైతే నేను ఒక అధికార ప్రతినిధిగా కాకుండా రాజకీయాలను విశ్లేషించే వ్యక్తిగా చెప్తున్నాండి. విజయ్ గెలవడానికి ఏకైక కారణం జెన్జీ పూర్తిగా ర్యాలీ అయింది సార్. జెన్జీ ఓట్స్ పూర్తిగా ర్యాలీ అయ్యాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హామీలు. సచివాలయ వ్యవస్థ, అమ్మఒడి, 3000 మంత్లీ పెన్షన్, 2500 మంత్లీ అసిస్టెన్స్, 4000 మంత్లీ అసిస్టెన్స్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్, 4000 కోట్ల ధరల స్థిరీకరణ. ఇవి బాగా ర్యాలీ అయ్యాయి సార్. ఇవి కాకుండా సింగిల్ గా పోటీ చేయడం ఏదైతే ఉందో, సింగిల్ గా ధైర్యంగా దమ్ముగా ఒంటరిగా గెలిచినా ఓడినా పోటీ చేయడం ఏదైతే ఉందో, అది తమిళనాడు ప్రజలందరినీ కూడా ఆయన వైపు ర్యాలీ చేసేలా చేసింది. ఇంకో మాట చెబుతా ఉన్నాడు సార్, డ్రైవర్ని గెలిపించారు, డ్రైవర్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో కనీసం మనస్సాక్షి ఉండాలి సార్. ఎమ్మెల్సీ అనంతబాబు ఎప్పుడయ్యాడు గురించి మీరు మాట్లాడాలి. నువ్వు ఆగప్ప, నువ్వు 2 సేపు తట్టుకో. గురించి మీరు ఎమ్మెల్సీ అనంతబాబు ఎప్పుడయ్యాడు? తలకాయ పనిచేస్తా ఉన్నారు. తప్పుడు కొత్తలు కూడా సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, మనస్సాక్షి ఉండాలి. మనకి కడుపుకి రోజు తప్పుడు కోతలు. ఎమ్మెల్సీ ఎప్పుడయ్యాడు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. ఆయన 200 రోజులు పైగా జైలు ఎవరు ప్రభుత్వ హయాంలో ఉన్నాడు? 200 రోజులు జైలు.
ఉన్నాడా? సిగ్గు శరం మాన మర్యాద ఏముండవు. సరే, ఓకే. అన్నం తింటాం, పెంట తింటా ఉన్నారు మీరు. ఓకే అండి ఓకే. పొద్దున్న లేస్తే తప్పుడు కోతలు, పొద్దున్న లేస్తే నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా అబద్ధం పోతలే. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంతకుముందే 200 రోజులు జైల్లో పెట్టాం మేము. సస్పెండ్ చేయండి, 200 రోజులు సస్పెండ్ సిగ్గు చేయండి. శరం ఉండాలి. ఇప్పుడు సస్పెండ్ చేయండి తేలే వరకు. ఏ పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసావు, ఇప్పుడు చేసేదేందా? ఆ రోజే సస్పెండ్ చేసావు, ఇప్పుడు చేసేదేంది? ఆపాలా? ఆ రోజు చేసావు. సస్పెన్షన్ లెటర్ చూపించాలా నీకు? సస్పెన్షన్ లెటర్ చూపించాలా? ముక్కు రాస్తావా? కడుపుకి ఎవడేం తింటున్నాడో చెప్తాను విను. సస్పెన్షన్ లెటర్ చూపిస్తా. సస్పెన్షన్ లెటర్ చూపిస్తా. వెంట తింటున్నాను, ఒప్పుకుంటావా? ఓకే కడుపుకి ఎవడేం తింటున్నాడో సస్పెన్షన్ లెటర్ సరే చూపిస్తా. సరే వెంట తింటే మనిషి సరే ఆపండి టాపిక్ లో సిగ్గు శరం లేకుండా తప్పుడు కోతలు. సరే టాపిక్ లో గత వారం రోజుకే సస్పెన్షన్ విధించాం ఆయన మీద మేము పార్టీ నుంచి. సార్ కనిపించవు. అవసరంలా మీడియా ముందుకు వచ్చి తప్పుడు కోతలు కూసేస్తాం. 200 రోజులు జైల్లో పెట్టామే మేము. ఓకే 200 రోజులు. సరే